ప్రకాశం జిల్లా గిద్దలూరు టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ముత్తుముల అశోక్ రెడ్డి పేరు ప్రకటనతో క్యాడర్లో నూతన ఉత్తేజం కనిపిస్తోంది. గిద్దలూరు అభివృద్ధియే తన ధ్యేయమని అశోక్ రెడ్డి చెబుతున్నారు. బయట నుంచి వచ్చిన వ్యక్తులను తిరస్కరించాలని, లోకల్ అయిన తనను ఆశీర్వదించాలంటున్న అశోక్ రెడ్డితో మా ప్రతినిధి జయరాం ఫేస్ టు ఫేస్. టీడీపీ రెండో లిస్టులో గిద్దలూరు నుంచి ఇటు అశోక్ రెడ్డికి అయితే స్థానం కల్పించారు. ఈ నేపథ్యంలో కూడా ఆయనకు నియోజకవర్గం నుంచి కూడా ఇటు పబ్లిక్ నుంచి కూడా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం ఆయన కార్యంలో కూడా ఇటు అభ్యర్థనలు వెళ్తున్నాయి. ప్రస్తుతం అనడానికి అశోక్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే? ఈరోజు గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను మా అధినాయకుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కానివ్వండి, నాకు గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు మనస్ఫూర్తిగా వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఆ రోజు మా ప్రభుత్వం 2014-19 సంవత్సరం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, అదే జరిగింది తప్పితే ఈ నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జాడకే కనపడలేదు. ప్రజలు ఎక్కడికి పోయినా కూడా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఘనంగా రేపటి రోజు ఎన్నికలలో గెలిపించేదానికి సంసిద్ధులై ఉన్నారు. ఈ 5 నెలలు ఇక్కడ ఫెయిలియర్స్ ఏంటి, డెవలప్మెంట్ ఎలా ఉంది, ఏం చెప్తారు? ఈ 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు రాజకీయం చేసుకునేదానికి తాపత్రయపడ్డారు, గ్రూపు తగాదాలకు తాపత్రయపడ్డారు తప్పితే ప్రజా సమస్యల పరిష్కారం కోసం కానీ అభివృద్ధి మీద దృష్టి పెట్టడం కానీ లేనేలేదు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ మన గిద్దలూరులో తీవ్రమైనటువంటి త్రాగునీటి సమస్య ఉంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని పోయిన వెంటనే ఆ రోజు 500 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడమే కాకుండా టెండర్స్ పిలిపించారు, పనులు మొదలుపెట్టారు. నిజంగా వీరికి ప్రజా సమస్యలు పరిష్కరించే దాని మీదనే చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీరు ఎందుకు ఈ త్రాగునీటికి మీకు వచ్చినటువంటి పనులను మీరు రద్దు చేశారని అడుగుతా ఉన్నాను. రెండవది, గిద్దలూరు టౌన్లో మనం తీసుకుంటే రాచర్ల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్య కానివ్వండి, దాని గుండా తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటూ ఉన్నాయి. ఇదే కాకుండా సగిలేరు సమస్య కానివ్వండి, ఇదే కాదు ఆ రోజు మేము మంజూరు చేయించినటువంటి చెరువుల అభివృద్ధి నిధులను మీరు ఎందుకు రద్దు చేశారు? ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అభివృద్ధి అనేటువంటిది జాడే లేదు. మీరు ఇక్కడ లోకల్, ఇక్కడ వైసీపీ అభ్యర్థి నాన్ లోకల్, దీన్ని మీరు ఎలా చూస్తారేంటి? ఒకటండి, స్థానికుడిగా ఉన్నటువంటి వ్యక్తి గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా ప్రజా సమస్యలు పరిష్కరించే దాని పట్ల కానీ, ఈ నియోజకవర్గ భౌగోళిక స్థితిగతులు తెలుసుకున్నటువంటి విధానంలో కానీ, ఒకవైపు అభివృద్ధి చేసేదానికి లేదా సంక్షేమాన్ని అందించేదానికి అతను నిరంతరం పాటుపడడం జరుగుతుంది. ఈ వలసదారులు నాన్ లోకల్ పీపుల్ అవసరార్థం ఇక్కడికి వచ్చారు తప్పితే ఈ నియోజకవర్గం మీద ప్రేమతోనో, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి మేలు చేయాలనేటువంటి ఆలోచనతోనో వచ్చిన వాళ్ళు కాదు. వారి రాజకీయ ప్రయోజనం నెరవేర్చుకునే దానికి వచ్చిన వాళ్లే తప్పితే వీళ్ళు ఈ నియోజకవర్గాన్ని బాగు చేసేది ఏమీ లేదు. అందుకే ఇందాకే నేను చెప్పాను, 81,000తో గెలిచిన మనిషి ఎక్కడ ఉన్నాడు? ఎందుకు నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గానికి వెళ్ళిపోయాడు? ఈ మాట నేను చెప్పడంలో ఆంతర్యం ఏమిటంటే, ఇప్పుడు వచ్చినటువంటి మనిషి కూడా వేరే నియోజకవర్గం నుంచి వచ్చి రాజకీయ ప్రయోజనం కోసం వచ్చాడు తప్పితే మా నియోజకవర్గ ప్రజలకు మేలు చేయాలని మాత్రం కాదు. మేము మరలా చెప్తా ఉన్నాను, నేను పశ్చిమ ప్రకాశం అంటేనే వెనుకబడినటువంటి ప్రాంతం. అందులో గిద్దలూరు నియోజకవర్గం అంటే పశ్చిమ ప్రకాశంలో చిట్ట చివరి ప్రాంతం. ఇది పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. కానీ మా నియోజకవర్గ ప్రజలు తెలివితేటల విషయంలో మాత్రం ముందంజలో ఉన్నారు. వీరు చేస్తున్నటువంటి పన్నుతున్న కుయుక్తులను కానీ, వీరి డ్రామాలని మా నియోజకవర్గ ప్రజలు సంపూర్ణంగా గమనిస్తూ ఉన్నారు. రేపు ఎన్నికల రోజు ఖచ్చితంగా ఏదైతే కుయుక్తులు పన్నినటువంటి వలసదారులు నాన్ లోకల్ పీపుల్ ఉన్నారో తిరస్కరించేదానికి సంసిద్ధంగా ఉన్నారు. స్థానికుడైనటువంటి నన్ను గెలిచిన ఓడిన నియోజకవర్గ ప్రజలకి సేవ చేయడమే నేను లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోయాను. నేను అదే దిశగా నేను 5 సంవత్సరాల్లో ఓడిపోయినా కూడా నియోజకవర్గంలోనే ఉన్నాను. అయితే 6 కిలోమీటర్లు ఉన్నదో 6 కిలోమీటర్లు కంప్లీట్ చేసేదానికి 5 సంవత్సరాల కాలం తీసుకొని ఒక టన్నెల్ కంప్లీట్ అయిపోయింది. దాన్ని కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటిది ఈ వ్యాసార్థం ఏదైతే దాని ఉంటుందో 9 మీటర్లు ఉంటుంది. అది దాంట్లో 3 మీటర్ల పై చిలుకు వాళ్ళు వేసి తీసుకొచ్చినటువంటి డస్ట్ బయట వేయాల్సింది పోగొట్టి దాంట్లోనే వేసి అక్కడి నుంచి చుక్క నీరు కూడా బయటికి తీసుకొని రాకుండా 1 ఎకరాకు నీళ్లు పారగట్టకుండా జాతికి అంకితం చేస్తున్నామని చెప్తున్నారంటే ఇంతకంటే ఇంకేమన్నా రైతుల్ని మోసం చేయడం అంటే ఇదే కాదండి నేను ఇదే చెప్పాను ఇందాక కూడా. మా యొక్క పశ్చిమ ప్రకాశం రైతాంగం కానివ్వండి, పశ్చిమ ప్రకాశం ప్రజలు కానివ్వండి, స్పష్టంగా ఈరోజు
తెలివితేటల విషయంలో ముందులో ఉన్నారు. మీరు మభ్యపెట్టేటువంటి పద్ధతుల్ని ఏమాత్రం కూడా ఈరోజు మీ యొక్క కుయుక్తులను తెలుసుకోలేక ఉన్నట్టు అనుకుంటున్నారేమో. మీరు ఎకరాకు నీరు అందించబోతున్నాడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను టీడీపీ అధికారంలోకి వచ్చి మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా అయితే ఈ నియోజకవర్గం మీద అంటే మీకు ఆ డెవలప్మెంట్ మీ యాక్షన్ ప్లాన్ అంటే ఏం చెప్తారేంటి? రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా గిద్దలూరు నియోజకవర్గ విషయంలో నేను ప్రాముఖ్యంగా 5 అంశాలను నేను తీసుకున్నాను. మొదటిది సాగునీరు, రెండవది త్రాగునీరు, మూడవది విద్య, 4 వైద్యం, 5 మా ప్రాంతంలో చదువుకున్నటువంటి యువతకి వలసలు పోకుండా ఈ ప్రాంతంలో ఏదైతే పారిశ్రామికంగా అభివృద్ధి చేయించి తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం అనేటువంటి ఈ 5 అంశాల మీద నేను స్పష్టమైన విధానంతో ఉన్నాను. రేపటి రోజు గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికలలో ఖచ్చితంగా గెలవబోతూ ఉంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థినట్టు నన్ను ఈ నియోజకవర్గ ప్రజలు గెలిపించేదానికి సంసిద్ధంగా ఉన్నారు. రేపు నేను గెలిచిన తర్వాత ఈ 5 అంశాల మీద పూర్తి ప్రాధాన్యతనిచ్చి ముందుకు తీసుకొని పోతానని ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది. నేను సో ఇది ఓవరాల్గా అయితే గిద్దలూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి నుంచి ఈసారి ఎన్నికలు జరుగుతున్నాను. ఇటు గిద్దలూరు ప్రజలు తనను ఆశ్రయించాలని కూడా ఇటు అశోక్ రెడ్డి ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇంకా ఇంకొక పక్క ఏంటంటే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ కూడా గుర్తించాలని కూడా అయితే ఒక పక్క అశోక్ రెడ్డి చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు రతంతో జయరాం, గిద్దలూరు నుంచి.